పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మా మాజీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారి గతంలో 0604 లక్ష్మీపుత్రుడని పిలిచేది. ఇలా ఈ రాష్ట్రానికి ఆయన ఒక లంక పుత్రుడుగా మారింది. ఆయన లక్ష్మీపుత్రుడు కాదు, ఒక లంక పుత్రుడు. ఎన్ని అనుభవించాలో అన్ని అనుభవించి చివరికి అధికారం లేకుండా బతకలేనన్న ఉద్దేశంతో గతంలో ఇదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనని దండుపాలెం మూట అన్నాడు. ఆయన మాటలు మీడియా మిత్రులకు నేను వీడియోలో చూపించదలుచుకున్నాను. అట్లాంటి వ్యక్తి ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా మరి పార్టీ మారడం చాలా సిగ్గుచేటు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఆయన పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు అనేక పదవులు అనుభవించారు. మొన్ననే ముఖ్యమంత్రి గారి గురించి కేసీఆర్ గురించి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉండడం మా అదృష్టం అని చెప్పి అనేక పొగడ్తలు పొగిడిన వ్యక్తి నిన్న మళ్ళీ పార్టీ మారడం దురదృష్టకరం. మరి ఈ ప్రజాస్వామ్యాన్ని కూని అయ్యే విధంగా రాష్ట్ర ప్రజలంతా ఆశ్చర్యపోతా ఉన్నారు. ఈ పోచారం పోయిన విషచారం అయిపోయాడు, ఒక విషంగా మారింది రాష్ట్రానికి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. గతంలో రేవంత్ రెడ్డి గారు ఆయన గురించి అన్న మాటలు వినిపిస్తాను మీకు. ఇట్లా తిట్టిన వ్యక్తిని నిన్న ముఖ్యమంత్రి గారు చాలా బాగా పనిచేస్తా ఉన్నాడు రైతుల కోసం అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని పొగుడుతూ ఇంకా 20 సంవత్సరాలు ఆయన బాగున్నారని చెప్పి నేను అనడం సిగ్గుచేయడం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. మొన్నటి వరకు అత్యున్నత పదవులు, అత్యధిక నిధులు ఈ రాష్ట్రంలో, అత్యధిక ఇల్లు ఉంది. గత ప్రభుత్వంలో 10 సంవత్సరంలో ఈ రాష్ట్రంలో 119 నియోజకవర్గాల్లో ఎక్కడ లేనన్ని వేల కోట్ల నిధులు వచ్చినాయంటే 7,500 కోట్ల నిధులు తీసుకుపోయాడు బాన్స్వాడకు. టీఆర్ఎస్ ప్రభుత్వ ఆయంలో తీసుకుపోయి 12,000 ఇల్లు కట్టుకున్నాడు. బాన్స్వాడలో కొబ్బరికాయలు కొడితే నిజామాబాద్ మిగించి 6 దాకా నీళ్ళు వచ్చినాయి. గన్ని ఇనాగ్రేషన్ చేసుకున్నాడు. ఎన్ని లబ్ధి ఉండాలో అన్ని లబ్ధి పొందిండు. ఈయన రైతుల కోసం పోతాను, రైతుల కోసం కాదు రాళ్ల కోసం పోతుందని చెప్పి నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ తెలుసు.